ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో జాబితాపై కూటమి దృష్టి పెట్టింది. 2-3 రోజులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవులపై కసరత్తు చేస్తోంది ఈ చంద్రబాబు సర్కార్. ఆలయాల పాలక మండలికి పేర్లు పంపాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది. పిఏసిఎస్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు పేర్లను సేకరిస్తోంది. ఇప్పటికే సేకరించిన పేర్లపై తుది కసరత్తు చేస్తోంది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇప్పుడే ఆలయాల పాలక మండలి కూడా పేర్లను సేకరిస్తుంది. ఇప్పటికే సేకరించినటువంటి పేర్లను కూడా సర్కార్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి పార్టీలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలంటే కనుక ముందు కార్యకర్తలకి, నాయకులకి భరోసా కల్పించడం, వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపేటువంటి క్రమంలో భాగంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పుడు మూడో జాబితాలో 85% వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హెడర్ కి, నాయకత్వానికి ఇస్తారు. అదేవిధంగా మరో 10 నుంచి 12% వరకు కూడా ఉన్నటువంటి పోస్టులను జనసేన పార్టీకి, మిగిలినటువంటి 5% పోస్టులను భారతీయ జనతా పార్టీకి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినటువంటి నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పాలక మండలి కావచ్చు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, మహిళా కమిషన్ వంటి కీలకమైనటువంటి పదవులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే త్వరలోనే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కొలిక్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీలన్నీ కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ని పూర్తిగా ఓన్ చేసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయంలో నాయకత్వం అంతా ఉంది. ఇందులో భాగంగానే గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి కేసులు, అదేవిధంగా వేధింపులకు సంబంధించి జరిగినటువంటి రాజకీయ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో గాయపడినటువంటి కార్యకర్తలు, నాయకులు, నష్టపోయినటువంటి నాయకత్వాన్ని తిరిగి పార్టీ వైపు చూసే విధంగా, పార్టీ అండగా నిలబడిందన్నటువంటి ఒక భరోసా, నమ్మకాన్ని కల్పించే దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి ఒక భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో భాగంగానే కూటమి పార్టీలకి సంబంధించినంత వరకు కూడా నాయకత్వానికి సంబంధించినటువంటి లిస్ట్ ని ఇప్పటికే జాగ్రత్త రెడీ అయింది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆశావహుల జాబితా కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. త్వరలోనే దాన్ని ఫైనలైజ్ అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సమాచారం అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద నామినేటెడ్ పదవుల మూడో జాబితాకి సంబంధించినటువంటి అంశం పైన రాజకీయంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. పవన్.